హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇక్కడైతే కళ్యాణం తర్వాత ఈవినింగ్ శోభయాత్ర పెట్టుకున్నామండి. స్వామివారిని పల్లకి సేవలో తీసుకొస్తున్నారు. ఇంకా మా కాలనీలో అందరం అయితే మేము మార్నింగ్ అండ్ ఈవినింగ్ శారీ కోడ్ కూడా పెట్టుకున్నాము. మార్నింగ్ అందరం ఎల్లో కలర్ అండ్ ఈవినింగ్ ఈ క్రీమ్ అండ్ వైట్ కలర్ కేరళ శారీస్ అంటారు కదా. సో అలా అయితే ముందుగానే ప్లాన్ చేసుకున్నట్టుగానే అందరం కూడా రెడీ అయిపోయాము. ఇక్కడైతే స్వామివారు మా ఇంటికే వచ్చారు. ఇంత బాగా అనిపించిందో. సో అందరం కూడా మంచిగా బ్లెస్ చేసుకున్నాము. మా హస్బెండ్ లేరు అని అనుకోకండి, ఉన్నారు, వీడియో తీస్తున్నారు. సో వారిది నేను సపరేట్గా వీడియో పెట్టాను, పల్లకి సేవది. ఆల్రెడీ నేను అది పోస్ట్ కూడా చేశాను. సో ఇక్కడైతే మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఫేస్లో చూసినా తెలుస్తుంది ఆనందము. అండ్ మేము అనుకున్న దానికన్నా కూడా చాలా బాగా జరిగింది. రెండు కాలనీల వాళ్ళందరం కలిసి చేసుకున్నాం కదా, అందరూ బాగా సపోర్ట్ చేశారు అండ్ బాగా జరిగింది. చాలా గ్రాండ్గా శోభయాత్ర చేశాము. అండ్ ఫైనల్గా లాస్ట్లో అయితే అప్పటి వరకు అసలు ఏం డిస్టర్బెన్స్ అనేది ఏం లేకుండా, అంటే అప్పుడు కూడా ఏం అవ్వలేదు. అది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది. సడన్గా ఫుల్ గాలి వచ్చేసింది. అసలు షాక్ అయ్యాం మేమైతే, ఏంటి ఇలా వస్తుంది గాలి అని. అది కూడా మేము ఇంకా ఎండింగ్ వెళ్ళేసరికి ఇంకా లాస్ట్ మూమెంట్లో. సో ఇక్కడ ఎంత ఎంజాయ్ చేసామో అంతే కొంచెం డిసప్పాయింట్ కూడా అయ్యాము. ఫుల్ గాలి వచ్చి ఇంకా కొంచెం చినుకులు వచ్చాయి. అనుకోలేము ఇంత వర్షం వస్తుందని. బట్ సడన్గా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా లాస్ట్లో కొంచెం హడావిడి జరిగిపోయింది. బట్ ఫైనల్గా అయితే రాముల వారి బ్లెస్సింగ్స్ ఉన్నాయని అనుకుంటున్నాము. స్వామివారు ఆయన హ్యాపీనెస్ని మాకు ఆ వర్షం రూపంలో చూపించారేమో అని నాకైతే అనిపించింది. మీరందరూ కూడా స్వామివారికి దండం పెట్టుకోండి, మీరు కూడా బ్లెస్సింగ్స్ తీసుకోండి. ఇలాగే ప్రతి ఇయర్ ఇలాగే ఇంకా ఇంకా డబల్ ట్రిపుల్ హ్యాపీనెస్తో అండ్ ఇంతే మంచిగా జరగాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం.